సో ఈరోజు బీరకాయ, శనగపప్పు, పాలు ఈ 3 కలిపి కర్రీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ శనగపప్పు. దీన్ని ఒక అరగంట నుంచి 45 నిమిషాలు నానబెట్టండి. ఎందుకంటే దాంట్లో గ్యాస్ కంటెంట్ ఉంటుంది. గ్యాస్ కంటెంట్ పోవాలి అంటే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రాకుండా ఉండాలంటే అరగంట నానాలి. తర్వాత 2 టమాటాలు, 2 ఆనియన్స్ అలా చిన్న పీసెస్ చేసుకున్నాను, మిర్చి, తర్వాత బీరకాయ ముక్కలు. ఇవి యాజ్ యూజువల్ బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి వెయిట్ చేయండి. ఒక ఆయిల్ బాగా వేడెక్కిందా లేదా చూడాలంటే కొంచెం మనం పైన వేడిసగా తగులుతూ ఉంటుంది. ఒకసారి చేయి పైన మనం బౌల్ పైన పెడితే వేడి తగులుతూ ఉంటే అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫస్ట్ మనం ఆనియన్స్, మిర్చి 2 యాడ్ చేయాలి. ఇక్కడ ఆయిల్ బాయిల్ అయింది, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్, మిర్చి 2 యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను. బాగా కలపండి. ఇది ఎంతసేపు బాయిల్ చేయాలి అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ us. ఒకటి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉండాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం బీరకాయ పీసెస్ని యాడ్ చేయాలి, ఎందుకంటే టేస్ట్ ఉంది మళ్ళీ. సో ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు బీరకాయ పీసెస్ని యాడ్ చేస్తున్నాను దీనికి. సో ఇలా బీరకాయ పీసెస్ అన్నిటిని యాడ్ చేసి బాగా కలపండి. ఆయిల్ అన్నిటికీ అంటేలాగా కలపాలి మనం. తర్వాత బౌల్లో ఉన్న ఆనియన్స్, మిర్చి కూడా వీటితో కలిసేలాగా బాగా కలపాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత దీంట్లో మనం బాయిల్ అయింది అనుకున్నప్పుడు, కొంచెం ఉడికింది పర్వాలేదు అనుకున్నప్పుడు శనగపప్పును యాడ్ చేసేయాలి. ఇది ఇలా శనగపప్పును యాడ్ చేసాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను. బీరకాయ, శనగపప్పు అందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా కలపండి బాగా. సో ఇలా అన్నీ కలిసేలాగా కలిపాను. ఇది ఎంత బాయిల్ అయితే మనకు అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ మీన్స్ బీరకాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది ఆల్రెడీ, కాబట్టి ఆ వాటర్ పైకి వచ్చే విధంగా మనం కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ పైకి రావాలి అంటే దానికి మనం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. దీనికి మళ్ళీ మనం వాటర్ ఏమి యాడ్ చేయగల స్పెషల్గా, ఎందుకంటే మన టమాటాలు ఉన్నాయి, బీరకాయ పీసెస్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. ఇలా మనకు దాంట్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చే వరకు బాయిల్ చేయాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే వెంటనే మనకు వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది ముక్కల్లోంచి. ఇలా ముక్కలన్నీ బాగా బాయిల్ చేసిన తర్వాత దీనికి మనం కారం యాడ్ చేయాలి. ఇవన్నీ ఇలా బీరకాయ ముక్కలు ఉడికినాయి అనుకున్నప్పుడు మనం దీనికి కారము, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేయాలి. ఒకసారి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. గరం మసాలా అనేది చాయిస్ మాత్రమే, ఉంటే వేయండి, లేదు అంటే అవసరం లేదు. ఈ 2 సరిపోతాయి. ధనియాల పొడి కూడా లేదనుకుంటే కారం అయినా పర్వాలేదు. సో వేసి బాగా కలపండి. అన్ని ముక్కలకి ఇవి అంటేటట్టుగా, ఈ మసాలాలు అంటేటట్టుగా కలపండి. ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనికి నేను టమాటాలు యాడ్ చేస్తాను. సో 2 టమాటాలు ఉన్నాయి, ఇలా కట్ చేసి పీసెస్గా కట్ చేసుకుని వీటికి యాడ్ చేసాను. మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. సో దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్తో మనకు మొక్కలు ఉడికిపోతాయి. ఇంకా స్పెషల్గా వాటర్ ఏం అవసరం లేదు. బాగా హార్డ్గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఈ విధంగా వాటర్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇలా వస్తుంది వాటర్ పైకి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, నేను చెప్పలేదు, పసుపు యాడ్ చేసుకోండి. సో ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దించేసుకోవచ్చు. ఇదండి, కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ అనేది డ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తే చాలు, అన్నీ ఉడికిపోయినట్టు. థ్యాంక్ యూ. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.